Hello guys, welcome to Grace's World. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గ్రేసీ. మీరందరూ ఎలా ఉన్నారో మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కిందన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే డ్రమ్ స్టిక్స్ ఎగ్ కర్రీ అనమాట. అవునండి, తమ్ముళ్ళు చూసే ఉంటారుగా, కోడిగుడ్లు మునక్కాయ కర్రీ అనమాట. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. దీని ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో ఆ ఎగ్స్ని మనం లైట్గా ఫ్రై చేసుకుందామండి. లైట్గా ఫ్రై చేసుకున్నాక జస్ట్ గోల్డెన్ లైట్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని తీసేసుకుందామండి. అలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారని నమ్ముతున్నాను. నేను పెట్టే ప్రతి వీడియోస్కి మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఉంటే నాకు తెలియచేయండి కామెంట్ బాక్స్లో, నేను సరి చేసుకుంటాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈరోజే నాకు స్టాండ్ వచ్చిందనమాట వీడియోస్ తీసుకోవడానికి. ఎన్ని రోజుల నుంచి హ్యాండ్లో పట్టుకొని వీడియో తీసేదాన్ని. సో మొన్న ఆర్డర్ పెట్టాను, ఈరోజే వచ్చింది. దాంతోనే వీడియో తీస్తున్నానండి. చాలా బాగుంది. నెక్స్ట్ నేను మైక్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసేసుకుందామండి. ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అంటే మనం ఇందులోని జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కానీ ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ తెలుస్తుంది మీకు. జీలకర్ర వేసుకుందామండి, అలాగే ఆవాలు వేసుకుందాం. మీరు స్కిప్ చేయడం వల్ల మేము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాం మీకు తెలియాలి కదా. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. నెక్స్ట్ మనం ఇందులోని ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. బాగా దోరగా వేయించుకుందాం. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం లైట్గా. ఈ కాంబినేషన్లో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి, తగినంత వేసుకొని నెక్స్ట్ తర్వాత మళ్ళీ మనకు సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ వేయించుకుందామండి. మా అమ్మ అన్ని కర్రీస్ చాలా బాగా చేస్తారండి. మధ్యలో నేను కూడా పెడుతూ ఉంటా వీడియోస్, నా కుకింగ్స్ కూడా పెడుతూ ఉంటా. యాక్చువల్లీ ఈరోజు నేను చేద్దాం అనుకున్నా కర్రీ, ఇంకా అమ్మ స్టార్ట్ చేస్తుంది కదా అని ఇంకా సరే అని రేపు చేయొచ్చులే అని వదిలేసాను. నెక్స్ట్ మనం ఇందులో బిర్యానీ ఆకు వేసుకుందామండి. బాగా వేయించుకొని తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగోదండి, చేదుగా అనిపిస్తుంది. కొంచెం పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు
4-5 టమాటాలు వేసుకుందామండి. గ్రేవీగా కావాలంటే కొంచెం ఇలాంటి కర్రీస్లో టమాటాలు ఎక్కువే ఉండాలండి. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని నమ్ముతున్నాను. కొత్తగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానండి నేను. మేబీ జాన్లో పెట్టాను స్టార్టింగ్ నుంచి. నెక్స్ట్ మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం, కారం, తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్, తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని టమాటాలు మగ్గడానికి ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం టమాటాలు మగ్గడానికి. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో మీ విలేజ్ పేరు నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నాకు తెలుస్తుంది ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి. అలాగే మనం టమాటాలు మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టి వదిలేద్దాం. చూడండి, టమాటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు మగ్గాయి కాబట్టి ఇందులో మనం ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకొని బాగా కడిగి పెట్టుకున్న ములక్కాయని ఇందులో వేసుకుందాం. ములక్కాయని ఇందులో వేసుకుందామండి. చాలా బాగుంటుందండి, జ్యూసీగా లోపల ములక్కాయతో టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఇవన్నీ కలుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ అవనిద్దామండి. ములక్కాయలకి బాగా గ్రేవీ పట్టాలి, లోపలికి జ్యూసీగా వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాం. ఇప్పుడు మనం మూత వేసి చూద్దామండి. హాఫ్ కుక్ అయ్యే, ఇంకొంచెం కుక్ అవ్వనిద్దాం. ఇందులో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందామండి. వేసుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ అవ్వనిద్దామండి. 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్న తర్వాత మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు వాటర్, అది మీ ఇష్టం. అమ్మ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసిందండి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. సారీ అండి, వీడియోస్ ఎడిటింగ్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది, ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది. చూడండి, మగ్గింది ములక్కాయలు. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుదాం. ఇంకొక 2 నిమిషాలండి. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో ఆ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఆ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఇంకొక 4 మినిట్స్ మగ్గనిద్దామండి. ఒక 3 మినిట్స్ చాలు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఎగ్స్లో కూడా గ్రేవీ వెళ్ళడానికి ఒక 4-3 మినిట్స్ ఉంచుకొని చూడండి, ఎగ్ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ లేదా డైలీ వీడియోస్, ఏదైనా ఎక్స్ట్రా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.